జై సద్గురుదేవ్. నమస్కారం. ఆ అక్కలు ఇట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉండాలని తమ్ముడు కోరుకుంటాడు అక్క. రోజు సిమ్లా మిర్చి కూర తిని తిని బోరు కొడుతుందా? బావనే పెట్టి సిమ్లా మిర్చి కూర రోజు అదే బోరింగ్ కూర ఏం పెడుతున్నాం అనుకుంటున్నారా? ఇవాళ కొత్తగా వెరైటీగా మనం నేర్చుకుంటున్నాం సిమ్లా మిర్చి బర్మా కూర. దీంట్లో ఏమంటే సిమ్లా మిర్చి ఏం లేదక్క, జస్ట్ సిమ్లా మిర్చి పైన ఉంటుంది, పై భాగం పైన ఉన్నది తీసేయడమే. ఇలా తీసేసి ఇలా రొటేట్ చేసుకుంటూ తీసేయాల. తీసేసి మొత్తం ఖాళీ చేసేవాళ్ళ సిమ్లా మిర్చి లోపల ఇలా తిప్పి తిప్పి మొత్తం తీయాలి. అంత తీసిన తర్వాత ఖాళీ చేసడం, ఇంకేం లేదు. అండ్ మనం ఇప్పుడు రెడీ చేసుకుంటాం మసాలా రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమని ఉంటుంది అవన్నీ నేను చెప్తా. సరే, పెన్ పేపర్ పెట్టుకొని రెడీ చేసుకోండి అక్క. ఎవరు కొంచెం వీక్గా ఉన్నారంటే రెడీ చేసుకోండి, లేదు అంటే మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మనం మసాలా రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏమి కావాలనుకుంటున్నాం అవి చూసుకుంటాం అక్క. ఫస్ట్ దుంపలు బాగా బాయిల్ చేసి పచ్చడి చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, అల్లంని బాగా తరుక్కోవాలి, క్యారెట్ని. నెక్స్ట్ మనకి కొత్తిమీర, మంచి వాసన వస్తుంది. మనకు కావాల్సింది సిమ్లా మిర్చిని చూసారా ఎట్లా నేను ఇట్లా మొత్తం తీసిన, అట్లా తీసేవాలి, ఏం ఉండకూడదు. సరే, మసాలా రెడీ చేస్తాం. నెక్స్ట్ మసాలా రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకుంటాం. జీలకర్ర కొంచెం లైట్ వేగాక జింజర్ వేసుకుంటాను. జింజర్ వేసుకుని కొంచెం కలబెట్టుకుంటాం. నెక్స్ట్ క్యారెట్ వేసుకుంటాం. క్యారెట్ని బాగా వేయించుకుంటాం. క్యారెట్ వేయగా టమాటా వేసుకుంటాం. టమాటా కావాలంటే ఇలా తరుముకుని వేసుకోవచ్చు, లేకపోతే పేస్ట్ మిక్సీలో పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుంటాం.
కావాల్సినంత సాల్ట్ వేసుకుంటాం. నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్, అయోడిన్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకుంటాం, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కశ్మీరీ లాల్ మిర్చి వేసుకుంటాం కలర్ కోసం. మరి ఇంత ఘాట్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. కొంచెం జీరా పౌడర్ వేసుకుంటాం. వెజ్ మసాలా కానీ గరం మసాలా కానీ కావాల్సినంత మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, లేకపోతే లైట్ వేసుకోండి, ఎక్కువ మసాలా వాడకండి. ఇప్పుడు దుంపలను బాగా మ్యాష్ చేసి ఉంచుంటాం కదా, ఉడకబెట్టాక దాన్ని వేసుకుంటాం. వేసి బాగా బాగా కలిపేస్తామండి. ఎక్కడ గడ్డగడ్డలు లేకుండా, అంతే మామూలుగా దుంపలు ఉండిపోతాయి కదా, అలా లేకుండా మొత్తం మ్యాష్ చేసుకుంటాం. మొత్తం ఇలా పచ్చిమిర్చి వేసుకుంటాం లాస్ట్లో. పచ్చిమిర్చి ఎందుకంటే ముందేను నేను ఎప్పుడైనా పచ్చిమిర్చి లోన్ వేసేస్తే మొత్తం అది బాయిల్ అయిపోతుంది, టేస్ట్ ఉండదు, పచ్చిమిర్చి క్రంచ్ టేస్ట్ రాదు. అందుకే లాస్ట్కి దించేటప్పుడు నేను ఎప్పుడు దేంట్లోనే కూరలో వాడతాను. పచ్చిమిర్చి తిన్నే నోటికి అంటాలి పచ్చిమిర్చి ఉంది అని, అందుకే యూజ్ చేస్తుంటాను లాస్ట్. కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవాలి, స్మెల్ కోసమే నేను లాస్ట్లో వేస్తాను కొత్తిమీర కూడా. ఫైనల్లీ మన మసాలా రెడీ అయిపోయింది. మనం రెడీ చేసే మసాలాని ఇప్పుడు సిమ్లా మిర్చిలో లోన పెట్టేసుకుంటాం. ఇలా ఫిల్ చేసుకోవాలి మొత్తం సిమ్లా మిర్చి మసాలా సిమ్లా మిర్చిలో. వన్ బై వన్ అంతా ఫిల్ చేసుకోవాలి. इसमें कुसी है यार. గ్రేవీ అవి ఫ్రై. ఫైనల్లీ మనం ఫిల్ చేసుకున్నామండి, అన్ని క్యాప్సికమ్ మొత్తం ఫిల్ చేసుకున్నాము మసాలాతో. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. ఫ్రై అండ్ గ్రేవీ రెండు రకాలు చేస్తాం దీంట్లోన. సో ఫస్ట్ ఫ్రై చేస్తామా, తర్వాత గ్రేవీ చేస్తాం. ఫ్రై ఎలా చేస్తాం, గ్రేవీ ఎలా చేస్తాం, రెండు చెప్తాం. ఫ్రై కోసం ఇలా మిర్చి ఒక్కొక్కటి వేసుకుంటాం, ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయ్యాక. సో ఫైనల్లీ ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిపోయాక తీసుకొని బయట పెట్టుకోవాలి. కట్. సో మనం అన్నీ తీస్తాం, ఫ్రై అయిపోయాయి చూడండి. బాగా ఫ్రై అయిపోయాక మనం కావాలనుకుంటే ఇలా ఫ్రైగా తినొచ్చు. ఫ్రై తినాలంటే మధ్యలో కట్ పెట్టేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండి పైన ఉల్లిపాయ కట్ చేసి వేసి తినుకోవచ్చు. బాగా ఉంటుంది కర్రీ. మనకి రైస్తో పాటు తినుకుంటే బాగుంటుంది.
లేదు అంటే కర్రీ చేసుకోవాలంటే సో నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ చేస్తాము. సో కర్రీ ఎలా చేసుకోవాలనుకుంటాము అది మనం చెప్తాం ఇప్పుడు. కర్రీ ఎలా చేయాలనుకుంటే జింజర్ని ఇలాగా సన్నంగా తరివేసుకోవాలండి. ఎప్పుడైనా చాప్ చేయాలనుకుంటే ఫస్ట్ చాపింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. లేదు అంటే నార్మల్గా చాప్ చేసినామనుకో ఇలా ఎవరైనా స్పీడ్గా చాప్ చేస్తున్నారో మనం కూడా అలా చాప్ చేస్తామనుకుంటే మరి చాప్ చేయడానికి వేలు కూడా మిగలవు. ముందుకు చూసి మనం ఎప్పుడైనా అలా చేయకూడదు. మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేశాక చాపింగ్ చేసుకోవాలి. అందరూ అంటుంటారు కదా 5 minutes నూడిల్స్ 5 minutes ఇవి. వంట అనేది ఒక ఆర్ట్ అండి, కళ. సో 5 minutesలో ఎప్పుడు జీవితంలో ఏ వంట అవ్వదు. 2 minutes నూడిల్స్ 5 minutes నూడిల్స్ అలాంటివి ఏమి ఉండవు. మీరు నూడిల్స్ ఒకసారి టైమింగ్ పెట్టుకొని ఎప్పుడైనా వంట చేసి చూడండి. 5 minutes 2 minutes నూడిల్ ఎప్పుడైనా అవుతుంది. కొంచెం టేస్ట్ ఫుడ్ మనకి టేస్టీగా కావాలనుకుంటే కొంచెం టైం పెట్టాలి. దీని టైం పేషెన్స్ ఉంటే ఫుడ్ వంట చేసుకోవడం బాగుంటుంది. లేదు పేషెన్స్ లేదు మనకి టైమింగ్ లేదు అనుకుంటే ఫుడ్ ఎప్పుడు మనకు కావాల్సింలాగా వంట చేసుకోలేము. మనం గ్రేవీ రెడీ చేసుకోవడానికి కొంచెం జీలకర్ర వేసుకుంటాం లైట్గా. కొంచెం జింజర్ వేసుకుంటామండి. ఇవాళ లక్షవరం కదా, మా ఇంట్లో మేము ఉల్లిపాయలు తినాం, అందుకే ఇవాళ మేము ఉల్లిపాయలు యూజ్ చేయట్లేదు. వెల్లుల్లి కానీ నీరుల్లి కానీ రెండు తినట్లేదు ఇవాళ లక్షవరం కదా, అందుకే మేము ఓన్లీ జింజర్తో పని చేసుకుంటాం. కొంచెం కాశ్మీరీ మిర్చి వేసుకుంటాం కలర్ రావడం కోసం. పసుపు వేసుకుంటాం. కాశ్మీరీ మిర్చి ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటున్నామంటే అది మసాలా వేగాక మనం వేసినాం అనుకో కలర్ రాదు. ఇప్పుడు వేసుకుంటే కలర్ వస్తుంది. ఇప్పుడు గ్రేవీ కోసం మనము టమాటాను బాగా పేస్ట్ రెడీ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ వాడుకోవాలి దీంట్లో. సో బాగానే వేయించాలి గ్రేవీ కోసం ఫస్ట్ టమాటాని, లేకపోతే టమాటా పచ్చివాసన వస్తుంది. టమాటా గ్రేవీ ఇలాగా రెడీ అయ్యాక చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయాక ఇలాగ ఆయిల్ పైకి వస్తుంది. పైకి వచ్చాక ఇప్పుడు మనం పెరుగు కొంచెం ఉంచుకుంటామండి, బాగా చేసి గ్రైండ్ చేసి మొత్తం మిక్స్ అయిపోయినలాగా. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటాం దీంట్లో. సాల్ట్ వేసుకుంటాం మనకు కావాల్సినంత సాల్ట్. కొంచెం జీరా పౌడర్ వేసుకుంటాము. లైట్గా మసాలా పౌడర్ వేసుకుంటాం స్మెల్ కోసం. నెక్స్ట్ మనం ఫ్రై చేసి ఉంచున్న క్యాప్సికమ్ దీంట్లో అలా వేసేస్తాం. వేసి ఇప్పుడు లైట్ వాటర్ వేసుకొని దీన్ని లైట్గా వేయండి, ఎక్కువ వేయకూడదు. లైట్గా వేసి వాటర్ కొంచెంసేపు అలాగా
ముందు ఈ గ్రేవీ లోపల బాయిల్ చేసుకుంటాం. లైట్ ఉడకేసుకుంటాం, లైట్ వాటర్ వేసుకుంటాం, మరి ఎక్కువ కాదు. సో ఇలాగ మూత పెట్టేసి ఒక 5 minutes కోసం స్లో ఫ్లేమ్లో మనం ఉడకబెట్టేసుకుంటున్నాం. ఫైనల్లీ థిక్ గ్రేవీ అయిపోయాక మనం కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకుంటాం. స్మెల్ కోసం బాగా మంచి స్మెల్ వస్తుంది. సో మన సిమ్లా మిర్చ్ గ్రేవీ అండ్ ఫ్రై రెడీ అయ్యింది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, మా కామెంట్లో చెప్పండి ఎలా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అక్కలు మీకు అందరికీ బాయ్. బావల్ని బాగానే వంట చేసి పెట్టండి, బాగా హ్యాపీ అవుతాడు. సో మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా గుద్దండి.